ఒక ఆధ్యాత్మిక సాధకుడికి ఆయన అత్యుత్తమ గురువు, ఒక హేతువాదికి ఆయన గొప్ప మానవతావాది, ఎంతో మంది ఆధునిక యువతకు ఆయన చైతన్య దీప్తి, ఒక భక్తుడికి మానవ రూపంలో ఉన్న దైవం. ఆయన్ను చూసే అవకాశం కలిగిన ప్రతి ఒక్కరికి మూర్తి భవించిన ప్రేమ స్వరూపం. ఆయనే పుట్టపర్తి శ్రీ సత్యసాయి బాబా. ప్రశాంతి నిలయంలో కొలువైన సత్యసాయి బాబా శత వసంతోత్సవాలకు వేళైంది. 2025 నవంబర్ 15 నుంచి 25 వరకు పుట్టపర్తిలో శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఈ సమయంలో సత్యసాయి అసలు పేరేంటి, సామాన్య మానవుడు దైవ స్వరూపంలో ఎలా మారాడు, ఆయన చేసిన ఆధ్యాత్మిక ప్రవచనాలు, సేవా కార్యక్రమాలను గుర్తు చేసుకుంటూ బాబా గారి జీవిత చరిత్రను స్మరించుకుందాం. సత్యసాయి బాబా 1926 నవంబర్ 23న పుట్టపర్తిలో జన్మించారు. ఆయన అసలు పేరు రత్నాకరం సత్యనారాయణ రాజు. తండ్రి పెద్ద వెంకమ్మరాజు, తల్లి ఈశ్వరమ్మ. సత్యనారాయణ స్వామికి చేసిన పూజలతో పుట్టిన బాలుడు కావడంతో అతనికి సత్యనారాయణ రాజు అని పేరు పెట్టుకున్నారు. సత్యనారాయణ రాజుకి ఒక అన్న శేషమరాజు, 2 అక్కలు వెంకమ్మ, పార్వతమ్మ. వీరిది అత్యంత నిరుపేద కుటుంబం. అన్న శేషమరాజు వివాహం తర్వాత కమలాపురంలోని అత్తవారింటికి ఇల్లడకం వెళ్ళాడు. అక్కడ స్కూల్లో చదువుకోవడానికి అన్నగారి దగ్గరకు వెళ్ళిన సత్యనారాయణ రాజుని అన్నగారి అత్తమామలు చిన్న చూపు చూసేవారు. ఎన్ని కష్టాలు ఎదురైనా దైవ చింతనతో సమస్యలను ఎదుర్కొనేవాడు ఆ బాలసాయి. 1940 అక్టోబర్ 20న ఆయన జీవితం మారిపోయింది. సత్యనారాయణ రాజు సత్యసాయిగా మారిన రోజదే. షిర్డీ సాయిబాబానే తన రూపంలో మళ్ళీ జన్మించారని ప్రకటించారు సత్యసాయి. సొంత తల్లిదండ్రులే ఆయన తొలి భక్తులు. అయితే మొదట్లో చాలా మంది సత్యసాయి దైవత్వాన్ని ప్రశ్నించేవారు. నువ్వు దేవుడువా అని అడిగితే ఆయన చెప్పే సమాధానం ఏమిటంటే, అవును, నేను దేవుణ్ణే, నువ్వు కూడా దేవుడివే, కానీ ఆ సంగతి నాకు తెలుసు, నీకు తెలియదు అనేవారు. తాను ఏ విశ్వాసాన్ని చెడగొట్టడానికి రాలేదని, ప్రతి ఒక్కరిలో వారి విశ్వాసాన్ని మరింత బలపరచడానికే అవతరించానని అంటారు సత్యసాయి. ఇక భౌతికంగా అప్పటికి సత్యసాయి వయసు 14 ఏళ్లే. కానీ ఆయన అయస్కాంతంలో భక్తులను ఆకర్షించారు. ఉరవకొండలో చదువు వదిలేసి పుట్టపర్తికి తిరిగి వచ్చిన సత్యసాయి తనపై అత్యంత విశ్వాసం ప్రదర్శించిన సుబ్బమ్మ మహిళ ఇంటిలో బస చేశారు. అతి త్వరలోనే సుబ్బమ్మ ఇల్లు పవిత్ర పుణ్యక్షేత్రంగా మారింది. సాయి భక్తులతో ఆ నివాసం నిత్య కళ్యాణం, పచ్చ తోరణం అన్నట్లుగా ఉండేది. భక్తుల తాకిడి పెరగడంతో సుబ్బమ్మ ఇంటి నుంచి సమీపంలోని ఖాళీ స్థలంలో గడ్డి గుడిసె వేసుకుని అక్కడే భక్తులకు బోధనలు చేసేవారు. తర్వాత కాలంలో గుడిసె రేకుల షెడ్డుగా మారింది. ఇదే పుట్టపర్తి స్థల పురాణ కథలలో చెప్పే పాత మందిరం. అయితే ఇప్పుడు ఆ షెడ్డు స్థానంలో పెద్ద వెంకమ్మరాజు పేరుతో కళ్యాణ మండపం నిర్మించారు. ప్రస్తుతం సువిశాలమైన ప్రాంగణంలో ఉన్న ప్రశాంతి నిలయానికి 1950లో పునాదులు పడ్డాయి. ఒకసారి గురువారం ప్రార్థనల సమయంలో ఒక వ్యక్తి సత్యసాయి బాబా అవతారమే అయితే దానికి రుజువు చూపించాలని సవాల్ విసిరాడు. అప్పుడు సత్యసాయి కొన్ని పూలు ఇవ్వమని అడిగాడు. అక్కడున్న వారు సాయికి మల్లెపూలు ఇచ్చారు. ఆ మల్లెపూలను కింద నేల మీదకు విసరగా అవి చెల్లా చెదురుగా కాకుండా ఎవరో పేర్చినట్టుగా సాయి బాబా అనే తెలుగు అక్షరాల రూపంలో అమర్చినట్టు పడ్డాయి. తన దగ్గరకు వచ్చే భక్తులకు ఆయన మానస భజరే గురుచరణం, దుస్తర భవసాగర తరుణం అనే భజన వాక్యం వినిపించేవారు. సంసార సాగరాన్ని దాటాలంటే గురువు మార్గదర్శనం అవసరమని ఈ భజన సారాంశం. దేవుని అవతారం అంటే తెలియని, అర్థం తెలుసుకోలేని భక్తుల కోసం ఈ విషయంపై బాబా ప్రత్యేకంగా వివరించారు. అవతారం అంటే అవరోహణ అని అర్థం. అయితే ఇది ఒక కొండపై నుంచో భవనంపై నుంచో కిందకు రావడం కాదు. ఇది ఆత్మస్థుతి నుంచి శరీర రూపంలోకి వచ్చే ప్రక్రియ అని వివరిస్తారు సత్యసాయి. దేవుడు మనిషిగా అవతరించి తనదైన శైలిలో మాట్లాడినప్పుడే మనిషి అత్యున్నత స్థాయికి ఎదుగుతాడని బాబా ప్రవచించారు. మానవ రూపంలో కనిపిస్తే చాలా మంది దైవత్వాన్ని గుర్తించలేరు.
అలాంటి వారు అద్భుతాలు చేస్తేనే దేవుడిగా చూస్తారు. తాను చేసే అద్భుతాల ద్వారా కొందరిలో తనపై విశ్వాసం కలిగిందని, కానీ అద్భుతాలు మాత్రమే దైవత్వానికి సంకేతాలు కాదని అంటారు సత్యసాయి. తాను ప్రసాదించే విభూతికి భక్తులు అధిక ప్రాధాన్యత ఇవ్వడం చూస్తే తనకు నవ్వాలనిపిస్తుందట. ఇలాంటి భౌతిక విషయాల కంటే తనలోని పవిత్రమైన అపరిమితమైన ప్రేమ గుణాన్ని అర్థం చేసుకోవాలని చెబుతారు. అవును, ప్రేమే దైవం. భగవాన్ బాబాని ప్రేమ స్వరూపిడిగా చూడటమే మోక్ష మార్గమని భక్తుల నమ్మకం. సత్యసాయి బాబా ప్రేమ తత్వాన్ని బోధించడమే కాదు, ఆచరించి చూపారు. కరువు సీమ అనంతపురం జిల్లాలో ప్రజల కష్టాలు చూసి చలించిపోయిన బాబా స్థానిక ప్రజల కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు ప్రారంభించారు. బాబా ప్రారంభించిన చాలా కార్యక్రమాలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ వంటి సంస్థల ద్వారా ప్రాథమిక పాఠశాల నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు ఉచిత విద్య అందిస్తున్నారు. పేదవారికి మరియు ఆరోగ్య కేంద్రాలను స్థాపించారు. శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ద్వారా పేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను అందిస్తున్నారు. వీటితో పాటు దేశవ్యాప్తంగా విస్తరించిన సత్యసాయి ఆశ్రమాల ద్వారా రక్తదానం, వైద్య శిబిరాల నిర్వహణ, వైద్య చికిత్సలు అందిస్తున్నారు. కరువు ప్రాంతంలో తాగునీటికి అలమటించే ప్రాంతాల్లో భారీ స్థాయిలో తాగునీటి ప్రాజెక్ట్ నిర్మించి లక్షల మందికి నీటిని అందిస్తున్నారు. సత్యసాయి ట్రస్ట్ ద్వారా పేదలకు గృహ నిర్మాణం, వృద్ధులు, వికలాంగులకు ఆర్థిక సాయం, విద్యార్థులకు స్కాలర్షిప్లు, సామూహిక వివాహాలు వంటి ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 70 సంవత్సరాల పాటు ఈ భౌతిక ప్రపంచంలో భక్తులకు నేరుగా దర్శనమిచ్చి ఎన్నో లక్షల మందిని ఆధ్యాత్మిక మార్గంలో నడిపించిన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా తన 84వ ఏట 2011 ఏప్రిల్ 24న నిర్యాణం చెందారు. ప్రస్తుతం బాబా భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన ఆత్మ ఎప్పుడూ భక్తులను దీవిస్తూనే ఉంటుంది. ఆయన శక్తి భక్తులకు ఉత్తేజం కలిగిస్తూనే ఉంటుంది. ఆయన ప్రేమ ఎప్పటికీ మనతోనే ఉంటుంది.